Hi students, welcome to ACE Online. Which one of the following method is used to get maximum amount of energy from biomass అంటున్నాడు. జనరల్గా ఈ వేస్ట్ బయోమాస్ అంటే ఈ వేస్ట్ ఇలాంటి ఏవైతే ఉంటాయో దానిలో ఆర్గానిక్ వేస్ట్ డెరివేటివ్స్ అనేది మేజర్గా ఉంటాయి. ఇలాంటి వాటిని తీసుకుని మనం ఏం చేస్తాం, బయోమాస్ నుంచి పవర్ అనేటువంటి దాన్ని జనరేట్ చేస్తాం. ఓకే, సో పవర్ అనేటువంటిది వస్తుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. ఎలక్ట్రికల్ ఎనర్జీ పవర్ ఇలాంటి వాటిని జనరేట్ చేస్తాం. అయితే ఈ ప్లాంట్స్ నుంచి పవర్ జనరేట్ అయిన తర్వాత ఈ స్మోక్ పైప్ నుంచి నీకు ఎక్కువ మొత్తంలో హీట్ అనేటువంటిది లాస్ అయిపోతాం అనమాట. అయితే ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీతో పాటు వస్తున్నటువంటి ఆ హీట్ ఏదైతే ఉందో, ఓకే, అంటే పవర్తో పాటు వస్తున్న హీట్ ఏదైతే ఉందో, మళ్ళీ ఈ హీట్ని ఉపయోగించి ఏం చేస్తారు, వాటర్ని వేపర్గా కన్వర్ట్ చేస్తారు. వాటర్ వేపర్ అనేటువంటి దాన్ని వస్తుందన్నమాట. మళ్ళీ ఈ వాటర్ వేపర్ని ఉపయోగించి టర్బైన్స్ని రొటేట్ చేస్తే మళ్ళీ అక్కడ పవర్ అనేది జనరేట్ అవుతుంది. అంటే నార్మల్గా మనం ఉపయోగించేటువంటి మెథడ్లో హీట్ అనేది ఎక్కువ మొత్తంలో లాస్ అవుతాం. కానీ ఇక్కడ వచ్చేటువంటి హీట్ ఏదైతే ఉందో, అంటే లాస్ అవుతున్నటువంటి హీట్ అయితే ఉందో దాన్ని కూడా మళ్ళీ రీయూజ్ అనేటువంటిది చేస్తున్నారు పవర్ జనరేట్ చేయడానికి. అందుకనే ఆ మెథడ్ని ఏమంటారంటే కోజనరేషన్ అనేటువంటిదిగా చెప్తారు. కోజనరేషన్ ఆప్షన్ సి అనేటువంటిది ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇన్సినరేషన్ అంటే ఏంటంటే ఈ వేస్ట్ ఇలాంటి వాటిని హీట్ చేసి వచ్చేటువంటి ఆ హీట్ ద్వారా వాటర్ని మోస్ట్లీ బాయిల్ చేసి ఆ వేపర్తో టర్బైన్స్ రొటేట్ చేసి మోస్ట్లీ పవర్ జనరేట్ చేస్తారు. ఎనరోబిక్ డైజెషన్ అంటే ఈ బయోమాస్ ఇలాంటి వాటి నుంచి అవి మీథేన్ ఇలాంటి గ్యాసెస్ ప్రొడక్షన్ అనేటువంటిది చేయటం, ఆ మీథేన్ని కంబషన్ చేయటం ద్వారా మోస్ట్లీ పవర్ అనేటువంటి దాన్ని జనరేట్ చేయొచ్చు. మరి గ్యాసిఫికేషన్ అంటే ఏంటి తెలిస్తే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.